కందులు దుర్గేష్ గారు గ్యారెంటీగా నెగ్గుతాడు. కందులు దుర్గేష్ గారికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. మాకే పథకాలు లేవు, ఉండ పెన్షన్ తీసి పారతం గారు ఎక్కువగా అయితే దుర్గేష్ గారికి వస్తారన్న నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే ఏం బాగాలేదు. రాబోయే 20 సంవత్సరాలు కూడా బీజేపీ పరిపాలన చేస్తుంది కేంద్రంలో. ఇక్కడ కూటమి ఉంటుంది. వాళ్ళిద్దరి నాయకత్వంలో రాష్ట్రం మళ్ళీ పూర్వంలాగా ఒక పరిస్థితి వస్తుందని మేము ఆలోచిస్తున్నాం. మాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసినవి కూడా బాగానే చేశారు. కౌలు రైతులకి అతని జేబులను సొంత డబ్బులు తీసి ఇచ్చారండి. తెలిసే అవకాశం అయితే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఉంది. కందులు దుర్గేష్ గారు గ్యారెంటీగా నెగ్గుతాడు. ఏ రాష్ట్రంలో లేని ఆయిల్ ధరలు ఇక్కడ ఉన్నాయి. మార్పు రావాలి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి. గెలిచే అవకాశం అయితే చంద్రబాబు నాయుడుకి, బీజేపీకి, మన జనసేన పార్టీకి. సార్ ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఓ పక్కేమో గడ్డం శ్రీనివాస నాయుడు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి కందులు దుర్గేష్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి సుబ్బారావు గారు, ముత్యాల సుబ్బారావు గారు నిలబడుతున్నారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్గా కస్తూరి ఎవరు నానిగారు నిలబడుతున్నారు. వీళ్ళల్లో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఎవరుకున్నారు? వీళ్ళల్లో అయితే ఇద్దరికే ఉందన్న. ఒకటి గతంలో చేసిన శ్రీనివాస నాయుడు గారు, లేదా రెండు దుర్గేష్ గారికి, కందులు దుర్గేష్ గారు. కందులు దుర్గేష్ గారికి ఎక్కువగా అయితే దుర్గేష్ గారికి వస్తారన్న నమ్మకం ఉంది. ఎందుకనన్నా అంటే ఆయన రాజమండ్రి నియోజకవర్గంలో సీటు ఇస్తారనుకున్నారు. అక్కడ ప్రజా ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి, ఇక్కడ కొత్తగా వచ్చారు. ఇక్కడ ఏ మేరకు సక్సెస్ అవుతాడని ఎందుకని కారణాలు అంటే లేదండి, అంటే చాలా మంది అనేది ఏంటంటే ఆయన వ్యక్తిగతంగా మంచి మనిషి. ఇక్కడ గెలిస్తే పనులు కూడా బాగానే చేస్తారు. ఇప్పుడు శ్రీనివాస నాయుడు గారు ఎలా చేశారో ఆయన కూడా అందుకని బాగానే చేస్తారని కూడా జనం టాక్. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ శ్రీనివాస నాయుడు గారు కూడా బాగానే చేశారు. ఇప్పుడు ఈ నిడదల అభివృద్ధికి కారణం కూడా బాగానే చేశారు. ఆయన ఏంటంటే దుర్గేష్ గారు ఏంటంటే ఇంకా బాగా చేస్తాను అని ఆయన చెప్తున్నాం. జనం కూడా ఏంటంటే ఈసారి జనసేనకి వేస్తే బాగుంటుందని జనాల అభిప్రాయం అయితే ఎక్కువ ఉందండి, బాగా ఎక్కువ ఉంది. అలాగే సార్ ఇప్పుడు రాష్ట్రపరంగా చూసుకుంటే ముఖ్యమంత్రి స్థానంలో ఇద్దరు పోటీ పడుతున్నారు. అవునండి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నుంచి, ఒక పక్క ఏమో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి. వీళ్ళిద్దరిలో గెలిచే అవకాశం అనుకున్నారు. గెలిచే అవకాశం అయితే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ ఉందండి. ఎందుకని కారణాలు అంటే ఏం లేదండి. కొంతమంది ఏమో అభివృద్ధి లేదన్నారు, కొంతమంది ఏమో అభివృద్ధి బాగానే చేశారంటారు. అది అందరికీ నచ్చుతులేదు. కొంతమంది చేశారని కొంతమంది అంటారు, చేయలేదని కొంతమంది అంటారు. మ్యాక్సిమం జగన్మోహన్ రెడ్డి గారు చేయవలసినవి కూడా బాగానే చేశారు. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి మార్చాలి. చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది. అందులో ఈ మేనిఫెస్టో పెట్టారు కదా, ఈయన జగన్మోహన్ రెడ్డి గారి మీద కన్నా ఈయన పెట్టినవి బాగున్నాయని కొంతమంది ఆలోచన. సో వీళ్ళు కూటమి గెలుస్తుంది, వీళ్ళు ప్రభుత్వం స్థాపిస్తారు అనుకుంటున్నారు. ఈసారి అయితే మట్టుకు కూటమి మట్టుకు వస్తుందని అనుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా సీఎం రేస్ నుంచి తప్పించుకున్నారు. అవునండి. పార్టీ పుష్కర కాలం నిలబెట్టినటువంటి వ్యక్తి, ప్రజాదరణ కూడా కొంచెం పెరిగింది. సింగిల్ గా పోటీ చేసినప్పటికీ ఒక 20-30 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తి సడన్ గా 21 స్థానాలకి రాజీ పడి తను తగ్గించుకోవడానికి గల కారణం ఏంటి? అంటే ఏంటంటే గతంలో సింగిల్గా వచ్చారు కదన్న, అంటే సీట్లు అవి రాలేదు. ఈసారి కూడా ఏంటంటే అలాగవుతుందేమో అని ముగ్గురు కలిసి వస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు చేసేది కూడా మంచిదే. ఏదో 24 స్థానాలు వచ్చినాయి, ఆయన ఏం తీసేయకూడదు. ఆయన ప్రజలకు మంచి జరగాలనే వీళ్ళందరినీ కలుపుకొని ఒకవేళ వచ్చారనుకోండి, నెక్స్ట్ టైం ఆయన సింగిల్గా చేసే అవకాశం ఉంటుంది. అదన్నా. ఓకే, పొత్తు కరెక్ట్ అని అంటారా? పొత్తు కరెక్టే అండి. సార్ మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఒక పక్కేమో గడ్డం శ్రీనివాస నాయుడు గారు వైసీపీ పార్టీ నుంచి, జనసేన పార్టీ నుంచి కందులు దుర్గేష్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి సుబ్బారావు గారు నిలబడ్డారు. ఇండిపెండెంట్ క్యాండిడేట్గా కస్తూరి నాన్నగారు నిలబడ్డారు. వీళ్ళల్లో ఎమ్మెల్యే అభ్యర్థులుగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? ఎమ్మెల్యే గెలిచే అవకాశం 100కి 100 రూపాయలు కందులు దుర్గేష్ గారు గ్యారెంటీగా నెగ్గుతాడు. నెగ్గి అసెంబ్లీకి వెళ్తాడు ఆయన. మా ఉద్దేశం ప్రజాభిప్రాయం. ఇది ప్రజాభిప్రాయం, నా ఒకటిది కాదు. ఇప్పుడు కందులు దుర్గేష్ గారు కూడా రాజమండ్రి నియోజకవర్గంలో సీట్ వస్తుందని అనుకున్నారు. అన్ని అనవసరం సార్. ఇక్కడ అలయన్స్లో ఉన్నప్పుడు ఇక్కడ క్యాండిడేట్ అనేది కాదు. మాకు ఇక్కడ అతను రాజమండ్రి నుంచి రావచ్చు, కాశీలో నుంచి రావచ్చు. అతను లోకల్ పార్టీలో ఫుల్గా సపోర్ట్ చేస్తున్నాయి ఆయనకి. దాంట్లో ఏం డోకా లేదు. అంచేత దుర్గేష్ గారికి ఏం డోకా లేదు. 100కి 100 రూపాయలు గ్యారెంటీగా ఎమ్మెల్యేగా మంచి మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే ప్రజల కోరిక. దేశం 5 ఏళ్ళ నుంచి తగలడిపోయింది. మా మట్టికి మేమే టిట్కోళ్ళకి 1,00,000 రూపాయలు కట్టి 5 ఏళ్ళు అయింది. 2 లక్షలు వడ్డీ అయింది మాకు బొక్క. టిట్కోళ్ళు అదే చంద్రబాబు వచ్చుంటే ఆ రోజునే మేము హాయిగా 4 సంవత్సరాల క్రితం ఆ ఇళ్ళలో వెళ్ళి అద్దెలు కూడా లేకుండా హాయిగా ఉండేవాళ్ళం. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు అది. 1,00,000 రూపాయలు కట్టాను. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఏముంది పరిపాలన? దోచుకోవడం చేసి పని. ఆయన వాటా ఆయనకి, వీళ్ళ వాటా వీళ్ళకి.
జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టం తీసుకొచ్చారు, భూ యాక్ట్ చట్టం. దానివల్ల నాశనం గవర్నమెంట్ కూడా నాశనం అయిపోతే నీ ఆస్తి నీది కాదు, నా ఆస్తి నాది కాదు, నా కొంప నాది కాదు. ఎవడ తాకటం ఇప్పుడు పెడతాడో తెలియదు ఎవడికి పూర్తిగాను. అన్నీ ఇప్పటికే చాలా వరకు వెళ్ళిపోయి ఉంటాయి. ఏ వారానికి బ్యాంక్ పట్టుకెళ్ళి స్టేట్ అంతా పట్టుకెళ్ళి పెడతారు మూట. నా ఆస్తి మీద నీ హక్కు ఏంటండి? నీ హక్కు ఏంటి? నా ఆస్తి మీద ఇన్ని సంవత్సరాలు బట్టి 100 ఏళ్ళు బట్టి లేనిది ఇవాళ కొత్తగా వచ్చింది యాక్ట్ అనేది. ఆ యాక్ట్ మీద చాలా గొడవలు జరిగినాయి. అయినా సరే ఆయన ఏం చేసినా మూర్ఖంగా వెళ్ళిపోతాడు. దీని ఒకటే కాదు, ఆయన ఏం చేయాలనుకుంటే కలుపు చేసుకుని వెళ్ళిపోతాడు తప్ప ప్రజలకు నష్టం ఏం అక్కర్లేదు. మనకు లాభం లేదా, మన నాయకు కూడా ఉన్న లాభం లేదో చూసుకుంటాడు అనేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారును ఒక పక్క రాజీ పడి 23 సీట్లు కుదుర్చుకుని వీళ్ళతో స్నేహపూర్వకంగా పోటీ చేయడం జరుగుతుంది. వీళ్ళ కూటమి స్థాపిస్తారంటారా? కూటమి 3 పార్టీలు కూటమి స్థాపించారు. ఎవరెన్ని సీట్లు వచ్చినా సీట్లతో సంబంధం లేదు. అర్థమైందా మీకు? గ్యారంటీగా మెజార్టీ సీట్లు వస్తాయి వాళ్ళకని. మీకు 27 పోటీ చేస్తే 27 వస్తాయని కాదు, 140 వస్తాయని కాదు. మెజార్టీ వస్తుంది. గవర్నమెంట్ ఫామ్ చేస్తారు గ్యారంటీగాను. వాళ్ళిద్దరు నాయకత్వంలో ఇక్కడ ఎలా బీజేపీ అంటే మామూలు అనుకోండి, ఇక్కడ సెంట్రల్ ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ వచ్చిన రాపన ఇక్కడ కూటమి ఉంటుంది. వాళ్ళిద్దరు నాయకత్వంలో రాష్ట్రం మళ్ళీ పూర్వంలాగా ఒక పరిస్థితి వస్తుందని మేము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల్లో మద్యపానం మీద మద్యపానమా వల్లకడపానమా? మద్యపానం అంటే ఎవరు అంటారు దాన్ని? 5 ఏళ్ళు పోయిన తర్వాత నేను మద్యపాన నిషేధం చేయకపోతే ఓటు అడగనని చెప్పాడు ఛాలెంజ్గా. మరి పెద్ద మనిషి అలా చెప్పినవాడు మాట తప్పాడుగా. ఇప్పుడు ఎన్ని మాటలు తప్పుతాడైనా? ఓటు అడగనని చెప్పాడు. మరి ఓటు ఎందుకు అడుగుతున్నాడు ఇవాళ? మద్యపానం అప్పటికంటే ఇప్పుడు ఏరిలే పారుతుంది. అప్పటి మీద డబల్ అమ్మకాలు. పోనీ మద్యమైన పోనీ నాణ్యం ఉందా? నాణ్యం లేదు. ఏదో చెత్తకోళ్ళు పడుతున్నారు, సచ్చివాడు వస్తున్నాడు, హాస్పిటల్ పాలవుతున్నాడు. దానివల్ల ఉపయోగం ఏం లేదు, ఏమీ లేదండి దానివల్ల. అన్న మీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస్ నాయుడు గారు ఒక పక్క, జనసేన పార్టీ నుంచి కొందుల దుర్గేష్ గారు ఒక పక్క, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్దిరెడ్డి సుబ్బారావు గారు ఒక పక్క. ఇది కాకుండా ఇండిపెండెంట్ గా ఒక పక్క ముత్యాల శ్రావణ్ కుమార్, ఒక పక్క ఏమో కస్తూరి నారాయణ గారు నిలబడ్డారు. ఈ 5గురిలో మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? ఇండిపెండెంట్ గా అన్న 5గురిలో అయితే కొందుల దుర్గేష్ గారు అనుకుంటున్నాం. ఎందుకన్నా? ఎందుకంటే ఇప్పుడు టీడీపీ సపోర్ట్ ఉంది, మామూలు జనసేన సపోర్టు, బీజేపీ సపోర్టు. మామూలుగా చూసుకున్నట్టుగా అయితే ఎమ్మెల్యేగా ఇంతకుముందు శ్రీనివాస్ గారు చేశారు, కానీ ప్రజలకు చేసినంతగా ఏం ఎక్కలేదు. కొంతమందికి చేశారు, కొంతమందికి రాలేదు సపోర్ట్. చెప్పాలంటే మా ఇంట్లో కూడా మా తాతయ్య గారికి కూడా రాలేదు. లాస్ట్లో ఈ ఇయర్లో మన పెన్షన్ వచ్చింది, ఆయన కొంచెం బాధపడ్డారు. అలా కొన్ని అందరికీ సమస్యలు ఉన్నాయి. దానివల్ల ఒక ఛాన్స్ ఆయనకి ఇచ్చారు కాబట్టి ఈసారి మాత్రం అందరం కొందుల దుర్గేష్ గారికి ఇద్దామని అనుకుంటున్నాం. ఇప్పుడు కందుల దుర్గేష్ గారికి రాజమండ్రిలో సీట్ వస్తుందని అనుకున్నారు. అవునండి. అక్కడ రానటువంటి పొత్తుల భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. అవునండి. అంటే అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి మీద ఈయన ఎంతవరకు సక్సెస్ అవుతాడు, గెలిచే అవకాశం ఉందంటారు? ముమ్మడి ప్రజాదారం ఉందన్న. ఎందుకని అంటే ఇంతకుముందు మన శ్రీనివాస్ గారిని అందరం కలిపి గెలిపించుకున్నా. ఈసారి కొందుల దుర్గేష్ గారిని గెలిపించుకోవడానికి ఏంటంటే ఈయన రాయమండ్రి నుంచి వచ్చారు కాబట్టి ఆయనకంటే ఒక ఛాన్స్ ఇస్తేనే కదా కొత్తల్లో వచ్చి చూసి మనకి ఏం చేసేది అనేది తెలిసేది ఎప్పుడైనా సరే. అందుకని ఇంతకుముందు చేసినప్పుడు టీడీపీ వాళ్ళు కూడా మ్యాక్సిమం అందరూ అదే అనుకుంటున్నారన్న. ఇప్పుడు ఈయన కొందుల దుర్గేష్ గారు ఇక్కడ వచ్చారంటే పైన చంద్రబాబు నాయుడు గారు కదా వచ్చేది, దానివల్ల అందరం కొందుల దుర్గేష్ అని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి స్థానంలో గెలిచేది ఎవరు అంటారు? చంద్రబాబు నాయుడు గారే. చంద్రబాబు నాయుడు గారు ఆయనే రావాలండి. మన నెడదోళ్ళు మ్యాక్సిమం సర్వే చేసిన ప్రకారంగా చూసినా సరే మన కొందుల దుర్గేష్ గారు వచ్చారండి. ఆయనే వస్తారండి, ఆయన కన్ఫర్మ్ అండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంట? జగన్ గారి పరిపాలన చెప్పక్కర్లేదన్న. చూస్తున్నారు జనం అందరూ బాధపడుతున్నారు. లాయర్లు వాళ్ళు వీళ్ళు మాలాంటి వ్యాపారవేత్తలు మొత్తం అందరూ బాధపడుతూనే ఉన్నారన్న. సో ఈ మార్పు అనేది రావాలి, మార్పు రావాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి, పవన్ కళ్యాణ్ గారు రావాలి. ఈసారి చంద్రబాబు నాయుడు వచ్చారంటే పవన్ కళ్యాణ్ కూడా సీఎం ఛాన్స్ ఇవ్వాలన్న 2.5 కింద. అలాగే ఇస్తే రెండింటికి ఇద్దరికి. పవన్ కళ్యాణ్ గారు విషయానికి వస్తే 2014లో పుష్కర కాలం పాటు పార్టీ పెట్టి నడిపినటువంటి వ్యక్తి 2019లో ఓడిపోయినప్పటికీ 2024 సంవత్సరం వచ్చినప్పటికీ ప్రజాదారం పెరిగింది. పార్టీ విలీనం చేయకపోవడం ఆయన చేసిన సేవా కార్యక్రమంలో. ఒకవేళ నిలబడిన 20-30 స్థానాల్లో గెలిచేటువంటి సత్తా ఉన్నటువంటి వ్యక్తి 23 సీట్లకి అంకితం అయ్యి సపోర్ట్ చేయడం గల కారణం తన రాజకీయ భవిష్యత్తుకి ఏమన్నా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ చేసినప్పుడు ఆయనకి ఏం రాలా, అలాగనే ఆగిపోలే కదన్నా. ఇప్పుడు మళ్ళీ నిలబడ్డారు.
ఇప్పుడు మా ఆయన అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ సపోర్ట్ ఉంది వస్తుంది. నెక్స్ట్ ఆయన సీఎం అవ్వచ్చు. ఎందుకంటే ఏదైనా సరే ఫస్ట్ మనం దిగిన వెంటనే మనకు రిజల్ట్ రాదన్న, ఉండగా పెరుగుతూ వెళ్తుంది ఓకే. ఏదైనా సరే. అయితే ఆయన అలా తగ్గడం కరెక్టేనా అంటారు? తప్పు లేదన్న, తగ్గితే తప్పు ఏంటన్న అసలు మామూలుగా ఒక మనలో మన మాట. తగ్గితే తప్పేముంది, ఏమీ లేదు. ఇప్పుడు మన జగన్ సింహం ఒక అడిగి వెనకేసి, మన ఎలక్షన్లో ఓడిపోతే ఒక అడిగి వెనకేసింది, దూకుతారు గజ్జెత్తారు అన్నారు, నెగ్గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ 2 అడుగులు వెనక్కేసాడు, నెక్స్ట్ 3 అడుగులు ఎదరగేస్తాడు. ఎవరు వెనక్కేయడంలో తప్పు లేదన్న. అది కరెక్ట్ కాదంటున్నారు చాలా మంది. వెనక్కేయడంలో తప్పే ఉంది. తర్వాత నిలబడతారు, ఎదరికి వస్తాడు, నిలబడి జెండా పట్టుకుని ముందుకు వస్తాడు, అంతే అన్న. ఓకే. సరే, ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు. ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? చంద్రబాబు నాయుడుకు. ఎందుకనండి? ఎందుకంటే కొన్ని ప్లాట్లు ఇదివరకు అనుకున్నవి ఒబ్బిడి చేయలే, వాటి వల్ల కొన్ని పోయినాయి. అనవసరమైన ఖర్చులు ఎక్కువైపోయినాయి. ఆ ఖర్చుల వల్ల అతను దెబ్బ కొట్టేసింది. లేకపోతే అతను సరిగ్గా చేస్తే తండ్రి పరిపాలన ఉంచితే ఒక 20 ఏళ్ళు చేసేవాడు. మొదట వేయటం కూడా తండ్రిని గురించే వేశారు. చంద్రబాబు నాయుడు లేకపోతే ఇంకా ఈసారి మన ఎముకలే పోతాయి. అది మరి జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? ఎట్టుంటుంది, ఏం చూస్తుంది, ఇంకా మేము చెప్పేది అది మీకే తెలుస్తుంది. ఇంకా 2 రోజులు పోతే నీకే తెలుస్తుంది. మరి మీకు ఏమైనా పథకాలు ఏమైనా లబ్ధి పొందారు? మాకేం పథకాలు లేవు. పెన్షన్ తీసి పారదింగారు. మళ్ళీ దెబ్బలాడాను. వీడియో కూడా రాండు. జగన్మోహన్ రెడ్డి అడిగాడు, అడిగితే నాకు 70 రూపాయల పెన్షను ఇందిరాగాంధీ టైంలో వచ్చింది, రామారావు గారు వచ్చాక 100 రూపాయలు చేశారు, బ్యాంకులు వేశారు, పోస్ట్ ఆఫీసులు వేశారు, అవి మానేశారు. అడిగితే రాజమండ్రి పోయిందన్నారు, ఎక్కడుంది అన్నారు. నేను అందరిని అడిగాను, అసలు ఇవ్వకపోతే తీసి పారేయండి, ఎందుకు ఇచ్చారు నాకు ఇది, ఈ 78, 90 ఏళ్ళ వయసులో అసలు లేదంటే గొడవ వెళ్ళి తీసేయండి పెన్షన్లు అని అడిగితే, అక్కడ కాగితం ఇక్కడ కాగితం, ఈ ఖర్చులు ఎక్కువైపోయినాయి కదా అని అడిగితే రాజమండ్రి పోయాం. మున్సిపాలిటీలు ఎందుకు ఉంటుంది, నిడదోల్ది, అక్కడే పోతే ఎక్కడ ఎందుకు ఉంటుంది, అక్కడే ఉంటుంది అన్నారు. అప్పుడు నేను ఆయన అడిగితే వాడేవాడు అటు మాట్లాడుతుండే అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మాట్లాడుతుంటే కృష్ణారావు గారి దగ్గర పోతే ఆడికి ఇవ్వాల్సిందేను. మునుపు కూడా ఒకసారి మా నాన్న గెలిచినప్పుడు నేను వాస్తులు జాతకాలు చూస్తుంటాను. డిఎస్ రావు గారు గెలిచినప్పుడు కూడా ఉందని అప్పుడు ఆయన పిలిపించేసి ముందు వాడికి పెన్షన్ తయారు చేయండి అంటే ఆ నెలలో ఇవ్వండి అంటే ఇచ్చారు. అక్కడి నుంచి 2 ఏళ్ల నుంచి వస్తుంది. ఇంకా మాకు ఇచ్చిన ఏమి లేవు. లోన్లు, ఇల్లు ఇస్తానంటే మాకు వద్దన్నాం. బీదుగులకి ఇవ్వండి, మాకు ఇల్లు వద్దన్నాం. ఇల్లు ఉందన్నాం, ఇంట్లో వ్యాపారం చేసుకుంటున్నాం. ఇక మనకి ఏమి లోన్లు లేవు, ఏం లేవు, మనం ఏం తీసుకో. పెన్షన్ డబ్బులు, ఈ ఫండ్ డబ్బులు ఇచ్చినా మేము తీసుకోవట్లా. అవి లేదు, ఇవాళ ఇచ్చివంటే రేపు నేను డబ్బులు తీసుకుని ఓటేసి అంటారు. మాకు ఎందుకు వచ్చింది, అభిమానం ఉంటే వేయటం, లేకపోతే లేదనుకున్నాం. అది ఇక్కడ మీ నియోజకవర్గంలో ఒక పక్క కందుల దుర్గేష్ గారు జనసేన పార్టీ నుంచి, వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస్ నాయుడు గారు నిలబడ్డారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ముత్యాల సుబ్బారావు గారును, ఇండిపెండెంట్గా ఒక 2 నిలబడ్డారు, కస్తూరి నాని గారు అని. వీళ్ళలో గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు ఎమ్మెల్యేగా? ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ మంచిదే, బాగానే పరిపాలించింది, చెయ్యొచ్చు. కానీ ఇదివరకు కాంగ్రెస్లో నిలబడి డబ్బులు తినేసి ఎవరికి ఏమి చెయ్యలే. వాళ్ళ వల్ల వీళ్ళకి కూడా పేరు పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ అట్లా అయింది. మరి ఇప్పుడు ఈ శివం గుర్తుంది, వాడు చెప్పే మాటలు వింటే వాళ్ళకి వేసేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే మాటలు వణికిరి ఎట్లా చదువుతుంది తెలుసా? అమ్మలారా అయ్యలా అంటే దండం పెట్టమని కాదు, మాటల్లో ఏదో ఈ సామెతగా వచ్చి బిచ్చం పెట్టేముండా అంటే పొరపూకినాయన కొడక అన్నట్టుగా ఉంటుంది, ముతక సామెతగా ఉంటుంది. అందుకని అవకాశాన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఎవరో దానికి మనం చెప్పలేం. ఎవరు గెలిచే అవకాశం ఉందో చెప్పలేం. ఓకే. చంద్రబాబు నాయుడు రావటం గ్యారెంటీ. పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, ప్రధాని మోడీ కూడా దీంట్లో దూరాడు కాబట్టి లేకపోతే అవకాశం చెప్పలేం. ఇప్పుడు ఓకే, ఆయన మీద ఏమన్నా వ్యతిరేకత ఉంది? మరి అది రామారావు పురంధేశ్వరి కూడా వచ్చేసింది కదా. పురంధేశ్వరిని కూడా ఒకప్పుడు తీసేశారు కదా, చంద్రబాబు నాయుడు కూడా తీసేసి చచ్చిపోయిన ఎముకల్లాగా దోలు కట్టుకుని మోసుకొచ్చారు. గుర్తుందో లేదో, మీరు చూశారో లేదో. మరి అప్పుడు అన్నాక అప్పుడు ఇందిరాగాంధీ కోళ్ళు దాంట్లోకి పోయింది బీజేపీలోకి, ఏమో కూడా దాంట్లో కాంగ్రెస్లోకి, దీంట్లో కలవకూలో. అది ఎప్పటి నుంచో వచ్చిందా, రాలేదు. దానికి అవకాశం వచ్చింది, ఇప్పుడు వచ్చేసింది. మరి ఇవాళ ఏమైనా కూడా ఉపయోగించుకున్నారు. వీళ్ళందరూ కలిచారు కదా, జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టాలని కలిచారు కదా. మరి ఏమైద్దో తర్వాత లాస్ట్లో. ఈసారి పోతే ఇంకా లాస్ట్ రాష్ట్రం లేదు.
ఓకే తెలుగుదేశం పోతే తెలుగుదేశం పోతే ఇంకా వాడు నిలబట్టమే అనవసరం. ఉమ్. వస్తే బాగుంటుంది అంతే బాబు. సార్. బీజేపీ తరపు నుంచి ఒక పక్క పురంధేశ్వర్ గారు నిలబడ్డారు, అలాగే గూడూరు శ్రీనివాసరావు గారు ఎంపీ స్థానంలో పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో గెలిచే అవకాశం అవుతుంది. 100% పురంధేశ్వరి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, ఏ పథకాలు ఏమిటి, ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు ఇలా అంగన్వాడీకి ఇచ్చే ఐసీడీఎస్ కానీ, ఐసీడీఎస్ పిల్లలకి ఇచ్చే పౌష్టికాహారం కానీ, బాలింతలకు ఇచ్చే పౌష్టికాహారం కానీ ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంటికి ఇచ్చే పథకాల్లో 1,80,000 రూపాయలు కూడా నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది. అలాగే కుళాయిలు కూడా ఫ్రీ కలెక్షన్స్, కుళాయిలు కొత్తగా కట్టిన ఇళ్ళకి ఫ్రీ కలెక్షన్ కూడా నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది. అమ్మఒడి కార్యక్రమం కింద SC/ST సోదరులకు ఇచ్చే డబ్బుల్లో కూడా 10,500 రూపాయలు కూడా నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి పథకంలో కూడా నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది. అలాగే పశు వైద్యశాల నిమిత్తం నరేంద్ర మోడీ గారు మనకు మనుషులకు ఉన్నట్టే 1962 అని అంబులెన్స్ పెట్టడం జరిగింది. అది ఒక గేదెకి ఏదైనా వైద్యం ఇక్కడిస్తే ఆ వైద్యం నిమిత్తం అంబులెన్స్ మన దగ్గరకు వచ్చి తీసుకెళ్లి వైద్యం చేయించి మళ్ళీ మనకు వచ్చేలాగా ఏర్పాటు నరేంద్ర మోడీ గారు చేయడం జరిగింది. అలాగే కిసాన్ మా ఆవాస్ యోజన ఇల్లు, అలాగే మన జలకాల నిమిత్తం బోర్ల నిమిత్తం ప్రతి ఊర్లో కూడా బోర్ల నిమిత్తం 4 లక్షల రూపాయలు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు చేసిన సంక్షేమ పథకాలు. ఈ సంక్షేమ పథకాలతో పురంధేశ్వరి గారు 100% విజయం సాధించే అవకాశాలు, 2,50,000 మెజార్టీతో గెలుపొందే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. సార్, ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు అయినప్పటికీ కేంద్రంతో సత్సంబంధాలు బాగుంటే నిధులు కానీ మనం అడిగే విధానం కానీ వాళ్ళకి మనం చేసే సాయం కొంచెం బాగుంటుంది. అలాగా ఇప్పుడు జరిగే ఈ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బీజేపీతో పొత్తులో మంచి స్నేహపూర్వకంగా ఇప్పుడు నించోవడం జరిగింది. ఒకవేళ గెలిస్తే పైన కూడా బీజేపీ వస్తే ఈ స్నేహపూర్వకమైన సంబంధాల వల్ల మన రాష్ట్రానికి ఏమైనా మేలు జరిగే అవకాశం ఉందంట? బీజేపీకి ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనేది సంబంధం లేదు. ప్రతి రాష్ట్రానికి కూడా మనకి 2016 నుంచి ఈ రోజు వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద 8 లక్షల కోట్ల రూపాయలు ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం 2014 ముందు మనకి 20,000 కోట్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 20,000 కోట్లు వచ్చే డబ్బుని ఈ వాళ్ళ సంవత్సరానికి మనకి 8 సంవత్సరాల్లో 8 లక్షల కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిమిత్తం ఇవ్వడం జరిగింది. ఇంత అభివృద్ధి కార్యక్రమాలు ఊర్లేసి సీసీ రోడ్స్ కానీ, సీసీ డ్రైన్స్ కానీ, సచివాలయాలకు ఇచ్చే ప్రతి గ్రామానికి సచివాలయాలకు ఇచ్చే 43 లక్షల రూపాయలు, మామూలుగా ఈ ఆయుష్మాన్ భారత్కి ఇచ్చే 23 లక్షల రూపాయలు, రైతు భరోసా కేంద్రానికి ఇచ్చే 22 లక్షల రూపాయలు, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి పథకాల్లో భాగాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఈ పథకాలు చేసినటువంటి విధంగా నరేంద్ర మోడీ గారు 450 సీట్లు మెజార్టీ, అఖండమైన మెజార్టీతో గెలుపొందుతారని ఇది ప్రజాభిప్రాయం, ఇది నా అభిప్రాయం కూడా. అలాగే నరేంద్ర మోడీ గారు చేసే పథకాలన్నీ మన డిఫెన్స్ వ్యవస్థలో ఇవాళ 3వ స్థానంలోకి వచ్చే 5వ స్థానం నుంచి 3వ స్థానం, ఆర్థిక వ్యవస్థలో 5వ స్థానం నుంచి 3వ స్థానం, గత ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో 12వ స్థానం ఆర్థిక వ్యవస్థ ఈ రోజుని 3వ స్థానానికి ఎగబాటానికి సిద్ధంగా ఉంది. రాబోయే 10 సంవత్సరాల్లో కూడా 5 సంవత్సరాల్లో మొదటి స్థానానికి వెళ్ళే స్థితిలో మన భారతదేశం ఉందని చెప్పేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డిఫెన్స్, ఎఫెన్స్ రెండు కూడా చేస్తున్నారు. ఉగ్రవాదం నిర్మూలించారు. ఎటువంటి కూడా ఉగ్రవాద చర్యలు లేకుండా తుదముట్టిస్తున్నారు. ఇవాళ ఇటువంటి పరిస్థితి ఒక ప్రయాణికుడు ట్రైన్లో ప్రయాణించినా, ఇవాళ బస్సులో ప్రయాణించినా, గుండెల మీద చేసుకుని ప్రయాణిస్తున్నారంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు చేసే నాయకత్వ పరిపాలన భాగం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీకి కొంచెం తెలిసినటువంటి వ్యక్తి, అలాగే నరేంద్ర మోదీ గారి యొక్క ఆశయాలను గౌరవించేటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇప్పుడు బీజేపీ పార్టీతో పొత్తుతో ఇక్కడైతే ఒక ఎమ్మెల్యేగా నిలబడుతున్నారు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి నిలబడుతున్నారు. మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవకాశం ఉంది, వీళ్ళు గెలిచే అవకాశం ఉంది. అది ప్రజాప్రాయ సేకరణ ఎలా ఉందనేది నేను బీజేపీ గురించి కృషి చేస్తాను ఎక్కువగాను. ప్రజాప్రాయ సేకరణ, ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందనేది నేను అంత డీప్గా వెళ్ళలేదు. మామూలుగా ఈ కార్యక్రమం ఉమ్మడి సమన్వయ కమిటీలో ఉమ్మడిగా నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మా ముగ్గురు కూడా సమన్వయ కమిటీతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మా ప్రజాప్రాయ సేకరణ కూడా చాలా బాగుంది. ఈ కార్యక్రమం ముందుకు వెళ్తుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సార్, ఇప్పుడు బీజేపీ పార్టీ పరంగా చూసుకుంటే కొంతమంది జనాలు ఉండే ఒక అపోహలు ఏంటంటే అది పక్కా హిందూ సాంప్రదాయ పరంగా ఉన్నటువంటి పార్టీ, కొంతమంది యొక్క మతాలకి అడ్డుపడే స్థితి ఉన్న పార్టీ. ఇది ఎంతో అపోహలు ఉన్నాయి. నెక్స్ట్ ఓటు వేయాలంటే కూడా కొంచెం సగటు జనాలు కొంచెం అపోహలు ఉన్నాయి. అది ఎంతవరకు కాంగ్రెస్ పార్టీ అనేది 31A సెక్షన్ పెట్టి హిందువులకి మనోభావాలని దెబ్బతీసే విధంగా 31A సెక్షన్ పెట్టడం జరిగింది. సెక్యులర్ అని చెప్పేసి మతపరంగా కొన్ని ఒక మతానికి 5% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఇది సెక్యులర్ దేశం అని చెప్పేసి చెప్పిన కాంగ్రెస్ పార్టీ మతపరంగా చేయడం వల్ల
నరేంద్ర మోడీ గారు మతపరంగా అనేది లేదు, సెక్యులర్ దేశం కాబట్టి మతపరంగా లేదు, అందరికీ సమాన హక్కు ఉందనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు సరైన వ్యక్తులందరికీ కూడా రిజర్వేషన్ అన్న ఉద్దేశంతో ఆయన కుల మతాలకు అతీతంగా ఈ కులం లేదా ఆ కులం మతాలకు అతీతంగా పనిచేయడం జరుగుతుంది. ఇవాళ ఎస్సీ ఎస్టీ సోదరులకి 10,500 రూపాయలు విద్యాదేవన ఇస్తున్నాం, విద్యాదేవన ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నిధులే. అలాగే నాడు నేడు కార్యక్రమాలు కూడా స్కూల్కి ఇచ్చే నాడు నేడు ఫండ్స్ అని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమే. అలాగే మామూలుగా వీళ్ళకి ఇచ్చే ఫండ్స్ ఫారిన్ వెళ్తే ఫండ్స్ కూడా ఎస్సీ ఎస్టీ సోదరులకి ఇచ్చే ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్సే. వాళ్ళకి ఇలా వాహనాలు కొనుక్కున్నా ఏం కొనుక్కున్నా సబ్సిడీ రూపంగా 30% 50% కూడా నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరుగుతుంది. కుల మతాలకు అతీతంగా జరుగుతుంది కాబట్టి ఇవాళ ముస్లిం సోదరులు, క్రైస్తవ సోదరులు, ఇవాళ గోవాలో కానివ్వండి, ఇవాళ అస్సాంలో కానివ్వండి, క్రైస్తవ సోదరులు, ముస్లిం సోదరులు మా అందరికీ కూడా బీజేపీకి ఓటేసి అఖండమైన మెజార్టీ తీసుకొస్తారు. వాళ్ళందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగా నడిచే పార్టీ మా పార్టీ బీజేపీ పార్టీయే. అది మా కాంగ్రెస్ లాగా ఒక వర్గాన్ని ఒక రకంగా చూసే పార్టీ అయితే మా బీజేపీ పార్టీ కాదు. ఆ కుల మతాలకు అతీతంగా మా ముస్లిం సోదరి వాళ్ళందరూ కూడా మా బీజేపీ ఓటేసి అఖండ విజయం చేకూరుస్తున్నారు. ప్రతి చోట కూడా అందరూ కూడా క్రైస్తవులు కానీ మా ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ సమన్వయంతో చేసి బీజేపీ పార్టీని గెలిపించే విధంగా వాళ్ళందరూ నడిపించబట్టే మన అన్ని సీట్లు రావడం జరిగింది. ఇప్పుడు 470 సీట్లు కూడా రావడానికి ముందుకెళ్ళడానికి కూడా ఈ విజయాలు బీజేపీ ప్రభుత్వం ముందొస్తుంది. రాబోయే 20 సంవత్సరాలు కూడా బీజేపీ పరిపాలన చేస్తుంది కేంద్రంలో. ఇప్పుడు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు ఇప్పుడు పార్లమెంట్లో ఒక వాక్యం చేశారు, 361 సీట్లు కానీ నాకు ఇస్తే ఆయనకు ఒక అర్హత అనేది వస్తుంది. 370 సీట్లు 400 ప్రాంతాలు ఆ మధ్యలో వస్తే ఆయనకు ఒక అర్హత వస్తుంది. రాజ్యాంగ చట్టబద్ధమైన ఏదైనా మార్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఒకవేళ ఆయనకు వస్తే కొంతమంది సగటు జనాలు ఏమంటారంటే ఏమో ఎస్సీ క్యాండిడేట్ల పట్ల ఏమన్నా తీస్తాడేమో, రిజర్వేషన్లు తీసేస్తాడేమో, ఆయనకు వచ్చిన చట్టం పెడతాడేమో అనుకున్నారు. అది నిజమేనంటారా? రిజర్వేషన్ తప్పండి అన్నమాట. ఎందుకంటే ఆయన ఏమంటే ముస్లిమ్స్ పరంగా 5% రిజర్వేషన్ ఇచ్చారు. మన మతపరంగా మన రాజ్యాంగంలో మతపరంగా మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మతపరంగా రాజ్యాంగంలో రిజర్వేషన్ ఇవ్వద్దని చెప్పాడు ఆయన. మనకి నిమ్మన వర్గాలకి బీసీ ఎస్టీ వర్గాలకి రిజర్వేషన్ కల్పించమని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఆ పర్సెంటేజ్ ఏంటంటే ఆ పర్సెంటేజ్ బీసీ ఎస్సీ ఎస్టీలకి సోదరులకి ఆయన కలుపుతారు నెక్స్ట్ వచ్చినట్టునే. అంతే తప్పించి వేరే మార్ఫింగ్లు చేసి అమిత్ షా గారు ఎలాగన్నారు, మోడీ గారు ఎలాగన్నారు అనే విషయం అంటున్నాం. అది తప్పుడు విషయం అండి. అది తప్పుడు విషయం. జనాలు దీని విషయంలో జనాలు ఏమాత్రం కూడా అవపడద్దు. నరేంద్ర మోడీ గారు ఏ కులాన్ని కించపరచలేదు, ఏ మతాన్ని కించపరచట్లేదు, ఎవరిని కించపరచలేదు. అన్ని మతాలను సంస్కరిస్తున్నారు. ప్రతి మనిషిని సంస్కరిస్తున్నారు. భారతదేశాన్ని గౌరవించేవాడు ప్రతి ఒక్కడు కూడా భారతీయుడే. ప్రతి ఒక్కడు అది మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా జరిగే కార్యక్రమంలో భారతదేశాన్ని గౌరవించే ప్రతి ఒక్కడు కూడా భారతీయుడే. అంతే తప్పించి మోడీ గారికి అయితే ఎటువంటి ఉద్దేశాల్లో బీజేపీ పార్టీ ఒకవేళ ఆర్ఎస్ఎస్ విధానాలు జాతీయ పార్టీ దాని యొక్క విధానాలు ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా తిండికి గుడ్డకి లోటు లేకుండా ప్రతి ఒక్కరు ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలని చెప్పేసి రిజర్వేషన్లు కానీ ఇవన్నీ కూడా కల్పించడం కూడా జరుగుతుంది. గతంలో చేనేత కార్మికులకి 14 లక్షల రూపాయలు ఫేక్ అకౌంట్లు ఉండి నరేంద్ర మోడీ గారు అకౌంట్ పెట్టిన తర్వాత 3 లక్షల అకౌంట్ 3 లక్షల అకౌంట్లోకి వచ్చినాయి. అంటే 11 లక్షల అకౌంట్లోంచి ఇంచుమించుగా 8 లక్షల అకౌంట్లు ఫేక్ అకౌంట్ డబ్బు పందుకొక్కలుగా మేసేయడం జరిగింది. అవన్నీ పోవడంతోనే నరేంద్ర మోడీ గారు పడి బాగా ఏడుస్తున్నారు వీళ్ళందరూ కూడా. అంతే తప్పించి నరేంద్ర మోడీ గారి వ్యక్తి ఇవాళ ఉంటాకి ఇల్లు లేదు, ఆయన తిరుగుతా కారు లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేవు ఇవాళ. అటువంటి వ్యక్తి మనకి ప్రధానమంత్రి అవడం, కుల మతాలకు అతీతంగా చేయడం, ఇవాళ ఎక్కడికి వెళ్తే పోపు గౌరవిస్తున్నారు. ముస్లిం దేశ్ సౌదీ అరేబియా సౌదీ రాజు తన సొంత సోదరుడి కంటే ఎక్కువగా గౌరవిస్తున్నారు. అందరూ కూడా మోడీ గారిని ప్రపంచ దేశాలన్నిటి కూడా కరోనా టైంలో ఇంచుమించుగా 120 దేశాలకు అన్నం పెట్టింది. కరోనా వ్యాక్సిన్ 120 దేశాలకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇవాళ పాకిస్తాన్కి కొన్ని 100 కోట్ల రూపాయలు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇవాళ ఏ మతానికి ఏ కులానికి అతీతంగా దేశం మీద కక్ష సాధింపులు కానీ మోడీ గారు ఎవరు చేయట్లేదు. ప్రజలు ఉంటేనే దేశం ఉంటుంది, ప్రజలు లేకపోతే దేశం ఉండదు అనే విధానంతో ఈ బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది. బీజేపీ ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు చర్య కానీ కక్షలు కానీ కార్పణ్యాలు కానీ చేయదు. దేశానికి వ్యతిరేకంగా ఉంటే మాత్రం వాళ్ళని ఉంచదు ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వంలో దేశానికి అనుకూలంగా భారతీయులకు అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా బీజేపీ అందరికీ అనుకూలంగానే ఉంటుంది. దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళని బీజేపీ క్షమించదు. మళ్ళీ బీజేపీ 430 సీట్ల మెజార్టీతో అఖండమైన మెజార్టీతో బీజేపీ నరేంద్ర మోడీ గారు సింహాసనం అధిష్టిస్తారు. తథ్యం ఇది. థ్యాంక్ యూ. వీళ్ళ 5గురులో ఎవరు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఈ నియోజకవర్గంలో గెలిచే అవకాశం ఉందంటారు? ఈ ఉమ్మడి పార్టీల అభ్యర్థి కందులు దుర్గేష్ గారికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే గత గవర్నమెంట్లో చేసిన ఇబ్బందులు డెవలప్మెంట్ లేకపోవడం మెయిన్ కారణం. అంటే ఇప్పుడు కందులు దుర్గేష్ గారి కంటే రాజమండ్రి నియోజకవర్గంలో సీట్ వస్తుందని అనుకున్నారు.
అక్కడ ఉమ్మడికి గెలిచే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. తదుపరి కారణాలు అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఇప్పుడు రూలింగ్ లో ఉంది. ఇటువంటి పోటీలో ఆయన ఏమాత్రం గెలిచే అవకాశం ఉందంటారా? ఫస్ట్ ఆయన పార్టీ సింబల్, ఆయన మీద ఏంటంటే ప్రతి ఒక్కరికి మంచి అభిప్రాయం. దుర్గేష్ గారు అన్నవాడు మంచి ఆయన కార్యకర్తలందరినీ రేపు పొద్దున్న జాగ్రత్తగా చూస్తాడని గతంలో ఆ కాన్స్టిట్యూన్సీలో చేసిన అతని ఆలోచనల ప్రకారం ఇక్కడ కూడా అదే విధంగా చూస్తాడని ఆలోచనతో ముందు ఆ ముద్ర పడింది ఆయన మీద. సో ఆయన ఇక్కడ నిలబడితే గెలిచే అవకాశం ఉంది, ఎక్కువ అవకాశం ఎక్కువ. సార్ ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరి మధ్య పోటీ గట్టిగా ఉంది. వీళ్ళిద్దరిలో ముఖ్యమంత్రి అధిష్టానం నిలదొక్కునేది ఎవరు అంటారు? ఎవరు ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఉందంటారు? చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఎందుకని? గతంలో జనాలు ఒకసారి అవకాశం ఇవ్వని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. ఆయన చేసే వికృత పనులు, వికృత చేష్టలు అన్నీ చూసి జనం ఇప్పుడు ఇమ్మలేకపోతున్నారు. డెవలప్మెంట్ అన్నది లేకపోవడం అదైతే ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుందని ప్రజల అభిప్రాయం, ఎక్కువ మంది అభిప్రాయం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసి పారేయడానికి మంచి చిన్న పార్టీ అయితే కాదు. ఇది వరకు 150 మంది ఎమ్మెల్యేలతో గెలిచి నిరూపించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీద ఇప్పుడు కూటమితో వీళ్ళు వస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతారంటారా? 100% సక్సెస్ అవుతారు. 100%. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన 2014లో జనసేన పార్టీ పెట్టి పుష్కర కాలం పాటు పార్టీ నడిపినటువంటి వ్యక్తి. 2019లో జనాధారణ ప్రకారం ఆయన ఓడిపోయినప్పటికీ పార్టీ విలీనం చేయకుండా ఉండకపోవడం వల్ల ఆయనకి జనాధారణ పెరిగింది. ముఖ్యమంత్రి స్థానం రేసులో ఆయన నిలబడినా 30-40 స్థానాలు గెలిచే అవకాశం ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి 23 సీట్లకే తను తగ్గించుకుని సపోర్ట్ చేయడం తన రాజకీయ భవిష్యత్తుకి ఏమన్నా ప్రమాదం కలిగే అవకాశం ఉందంటారా? ముందు ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించకపోయినా రాష్ట్రం యొక్క డెవలప్మెంట్, రాష్ట్ర ప్రజల యొక్క మంచి చెడు గురించి ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఎక్కడా లేని విధంగా నెగ్గడం, వాడడం చాలా సమస్య. ఇండివిజువల్గా పోటీ చేస్తే ఆ నిర్ణయం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని కాపాడాలి, రాష్ట్ర ప్రజల్ని మంచి దోవలో పెట్టాలని ఆలోచనతో ఆ నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయానికి ఎవరైనా హ్యాట్సాప్ చెప్తారు. ఆ కూటమి కరెక్టేనంటారు అలా కలవడం? కరెక్ట్. ఇప్పుడు 2024లో వాళ్ళ పార్టీ స్థాపించే అవకాశం ఉందంట? ఎక్కువ అవకాశం ఉంది. ఓకే సార్, మరి లాస్ట్గా జగన్ గారి 5 ఏళ్ళ పరిపాలన ఎలా ఉందంటారు? అసలు బాగాలేదు. ఎందుకనండి? ఒక 2-3 కారణాలు ఏం చెప్తారు? నేను మోటార్ బిల్ సంబంధించిన వ్యక్తిని. ఏ రాష్ట్రంలో లేని ఆయిల్ ధరలు ఇక్కడ ఉన్నాయి. ఏ రాష్ట్రంలోని గ్రీన్ ట్యాక్స్ మేము 500 రూపాయలు 1000 రూపాయలు కట్టి ఉన్నాం, దాన్ని 12,000 రూపాయలు చేశారు. ఏ రకంగానూ మాకు రవాణా రంగానికి సుఖం లేదు. ఈ ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడైనా రైతు తర్వాత రవాణా రంగం ఇంపార్టెన్స్. మా రవాణా రంగానికి ఆయన ఆదరణ చూపించలేదు. ఆయిల్ ఎక్కువ, ట్యాక్స్లు ఎక్కువ, గ్రీన్ ట్యాక్స్ అని, ఆ ట్యాక్స్ అని, ఈ ట్యాక్స్ అని విపరీతమైన దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఒక యాక్ట్ తీసుకొచ్చారు, చట్టం, భూ యాక్ట్ చట్టం. అది సగటు ప్రజల్లో ఏమన్నా ఇబ్బంది కలిగే విధంగా ఏమైనా ఉందంటారు? నాకు దాని మీద అవగాహన. మీ పేరండి? నా పేరు శివకుమార్. ఈ నియోజకవర్గాన్ని ఎడదవలేనా సార్? మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక పక్కేమో గడ్డం శ్రీనివాస్ నాయుడు గారు వైసీపీ పార్టీ నుంచి, అలాగే జనసేన పార్టీ నుంచి కందులు దుర్గేష్ గారు, ఓ పక్కేమో కాంగ్రెస్ పార్టీ నుంచి ముత్యాల సుబ్బారావు గారు, వీళ్ళు ముగ్గురు నిలబడ్డారు. ఇది కాకుండా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్గా కస్తూరి నాని గారు వస్తున్నారు. వీళ్ళల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? కందులు దుర్గేష్ గారికి ఉంది. ఎందుకనండి? కారణాలు అంటే ఈ నా 5 ఏళ్ళ పరిపాలనలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే ఏం బాగాలేదు. మాది 21వ వార్డు అండి. మా వార్డులో స్థానికంగా రోడ్లు లేవు, ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఒక మున్సిపాలిటీ వాటర్ లేవు. ఒక వాటర్కి వెళ్ళాలంటే ఒక 2 వీధులు అవతలకి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి మాకు ఉందండి. నేను ఎన్నిసార్లు కూడా వార్డు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోలేదు. అందుకనే అతని పరిపాలన అయితే మాకేం నచ్చలేదు. ఈసారి మటు కందులు దుర్గేష్ మటుకు మేము ఓటేస్తాం. అంటే ఇప్పుడు కందులు దుర్గేష్ గారికి రాజమండ్రి నియోజకవర్గంలో సీట్ వస్తుందని ఆశపడ్డారు. ఆయన అక్కడ రాకుండా, అక్కడ అయితే ఆయన కొంచెం ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి, లోకల్ వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నాడు. ఇక్కడంటే ఇదివరకు వీళ్ళు కొంచెం పరిపాలించిన వ్యక్తులు. ఈ వ్యక్తుల మీద ఇక్కడ ప్రజాదరణ పొందే అవకాశం ఉందా? గెలిచే అవకాశం ఉంది ఇటువంటి పోటీలో? ఖచ్చితంగా ఉంది సార్. అలాగే రాష్ట్ర పరంగా చూసుకుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో వచ్చే ఎన్నికల్లో గెలిచే సీఎం పదవికి
పోటీ చేసే అవకాశం ఎవరికి ఉందంటారు, గెలిచే అవకాశం? గెలిచే అవకాశం అయితే చంద్రబాబు నాయుడుకి, బీజేపీకి, మన జనసేన పార్టీకి. వాళ్ళ కూటమి అవసరం అండి. జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన ఆల్రెడీ చూసాం కదండి అన్నీ. అదే సరైన రోడ్లు ఇప్పుడు అంటే ఏదో మళ్ళీ వస్తున్నారు కాబట్టి ఏ రోడ్లు గట్ట అన్నీ వస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఆయన చేసిన మద్యపానం పైన ఏం అమలు కాలేదండి. మద్యపానం కూడా కరోనా టైంలో మద్యపానం లేక కొంతమంది శానిటైజర్ తాగి కొంతమంది చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఆ కల్తీ సారా తాగిన వాళ్ళు చచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదండి అతని పరిపాలన. అతని పరిపాలన అయితే మాకైతే నచ్చలేదండి. మాకైతే మేము ఎప్పుడు జనసేన పార్టీ అండి. జనసేన పార్టీకి మేము గ్లాస్ సింబల్కి గుర్తుగా మేము ఓటేసి మేము గెలిపించుకుంటాం. అది జనసేన పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాట చెప్పండి. 2014లో ఆయన పార్టీ పెట్టారండి. ఇప్పుడు వరకు పుష్కర కాలం పాటు ఆయన అదే పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, నడుపుతున్నటువంటి వ్యక్తి. 2019లో పోటీ చేసినప్పటికీ ఆయన ఓడిపోయారు. నిలబడిన ప్రతి చోట, నిలబెట్టిన వాళ్ళు ప్రతి చోట ఓడిపోవడం, ఓటమి గురైంది. కానీ అప్పుడున్న పరిస్థితులు బట్టి ప్రజాదరణ కొంచెం తక్కువే. ఒక సినీ గ్లామర్ తప్ప ఆయన దగ్గర ఇంకేం లేదు. దానివల్ల అభిమానులు కాస్త ఓటర్లుగా మారలేకపోయారు. కానీ ఆ పార్టీని నిలదొక్కడం వల్ల ఆయనకి ప్రజాదరణ పెరిగింది. ఈ సంవత్సరానికి చూసుకుంటే ఈ ఎన్నికల వరకు ఆయన ప్రజాదరణ పెరిగింది. అభిమానులు కాస్త ఓటర్లుగా కూడా మారారు. చిన్న కుర్ర స్థాయి నుంచి, యువత నుంచి కూడా పెద్దవాళ్ళు కూడా ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. అటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి సడన్గా 23 సీట్లుగా అంకితం అయ్యారు. సో ఆయన ఒకవేళ సింగిల్గా పోటీ చేసిన 30-40 స్థానాల్లో గెలిచే సత్తా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి సడన్గా ఇప్పుడు 23 సీట్లకి పొత్తులో స్నేహపూర్వకంగా వెళ్ళడం వల్ల ఆయనకు ఫ్యూచర్లో ఏమన్నా రాజకీయ భవిష్యత్తు మీద ప్రభావితం కలిగే అవకాశం ఏమైనా ఉందంటారా? ఆయనకు నష్టం కలిగే అవకాశం ఉందంటారా? ఆయన అభిమానులు కానీ వీళ్ళు కానీ ఏమన్నా అపోహలు ఏమైనా ఉన్నాయంటారా? అతనికి నష్టం కలిగేది ఏం లేదండి. కౌలు రైతులకి అతని జేబులను సొంత డబ్బులు తీసి ఇచ్చారండి. అర్థమైందండి. అలాగే ఎవరైనా సరే, ఏ రాజకీయ నాయకుడు ఎవరైనా సరే ఎవరైనా ఇచ్చారండి. అలాగే ఎవరైనా ఇచ్చారు? ఎవరు ఇవ్వలేదు. ఆయన కాబట్టి ఏంటంటే సినిమాలు చేసుకున్నా కాబట్టి డబ్బులు వస్తాయి కాబట్టి ఆ డబ్బులు పేద ప్రజలకే పంచిపెట్టారు, కౌలు రైతులకు పంచిపెట్టారు. కానీ అంటే అతను ఇంకా ఆ డబ్బులు ఇంకా పోగేసుకుని మన ఆయన ఎవరో విజయమాలలాగా అంతలాగా విమానాలకి గట్రా తిరిగి అంత ఇది లేదు కదండి. అతను కష్టపడుతున్నాడు. ఆ డబ్బులు పేద ప్రజలు పంచిపెడుతున్నారు, కౌలు రైతులు పంచిపెట్టాడండి. అదే అంతేగాని దాన్ని బట్టి మనం ఆయన ఏమనడానికి లేదండి. ఏమన్నా సో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళ కూటమి ప్రభుత్వం స్థాపిస్తుంది. ఖచ్చితంగా. ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచే అవకాశం ఉందంటారు ఈ ఎన్నికల్లో? అంటే 30 ఏళ్ళ నుంచి మన జి శ్రీనివాసరావు గారు ఇక్కడ వాళ్ళు సేవ చేస్తున్నారు కనుక ఇంకా వాళ్ళే కొంచెం ఉందండి వాళ్ళకి అవకాశం. గడ్డం శ్రీనివాసరావు గారు 30 ఏళ్ళ నుంచి వాళ్ళు చేస్తున్నారండి. ఓడిపోయినా చేశారు, నెగ్గినా చేశారు వాళ్ళు. ఇంకా వాళ్ళే కొంచెం అంటే కొంతమంది అభిప్రాయం ఏంటంటే కందులు దుర్గేష్ గారి వైపు కూడా కొంచెం సానుభూతి ఉంది ఇక్కడ ప్రజల్లో. అంటే ఉందంటే ఏం చెప్పలేమండి సార్. వీళ్ళు 30 ఏళ్ళ నుంచి స్థానికంగా చేస్తున్నారు. కొన్ని ఒకళ్ళని అన్నీ లేదు, ఒకళ్ళని అన్నలేదు. అంటే జనరల్గా నాకున్న విషయం చెప్తున్నాను. ఎవరిని అన్నీ లేదు. వాళ్ళు చేతనైతే పని చేస్తారు, లేకపోతే లేదు. అది వాళ్ళ వరకు 30 ఏళ్ళ నుంచి వాళ్ళ నాన్నగారి కాడి నుంచి అదే పని. మీరేమైనా మార్పు కోరుకుంటున్నారా, లేకపోతే వీళ్ళు ఉంటేనే పర్లేదు అనిపిస్తుంది? ప్రస్తుతానికి వీళ్ళు ఉంటేనే బాగుంది అనుకుంటున్నారు. మరి మీరు అలాగంటే ఏం చెప్పలేము. ఇప్పుడు వీళ్ళు అయితేనే బెటర్ అండి. రాష్ట్ర పరంగా చూసుకుంటే ఒక పక్క ముఖ్యమంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉందంటే? అంటే అంత లోతుగా మాకు తెలియదు సార్. ఇక్కడ లోకల్ చెప్పమన్నారు, చెప్పాము. మాకు అంత లోతుగా తెలియదు. వాళ్ళు ఏం చేస్తారన్నది, వాళ్ళు ఎంత చేస్తారన్నది, వాళ్ళు ఏమన్నది మనకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు, పరిపాలన ఎలా ఉందండి? బాగానే చేశారండి. ఇప్పుడు అందులో చేయలేదంటాకి 2 సంవత్సరాలు కరుణ అండి. 2 సంవత్సరాలు కరుణ. 2 సంవత్సరాల్లో ఏం జరుగుద్ది అంటే మనం ఒక ఇల్లు మొదలెడితేనే 2-3 సంవత్సరాలు ఆడుతుంది. 2 సంవత్సరాల్లో ఏం జరుగుద్ది అది మన అభిప్రాయం. ఈ 5గురిలో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? మా ఆలోచన అయితే జనసేన కందులు దుర్గేష్ గారికి. ఎందుకనండి? కొత్త వ్యక్తి కదా, సార్ చూస్తారండి. అంటే ఇప్పుడు ఆయనకి కందులు దుర్గేష్ గారికి రాజమండ్రి నియోజకవర్గంలో సీట్ వస్తుందని ఆశపడ్డారు. కానీ అక్కడ రాకపోక ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి, ఆల్రెడీ ఇక్కడ పరిపాలించినటువంటి శ్రీనివాస నాయుడు గారు వీళ్ళు ఉన్నారు. వీళ్ళ మీద గెలిచే అవకాశం ఏమైనా ఉందంటారా? ప్రజాదరణ పొందే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అలాగే ఉందనిపిస్తుంది మాకు. గెలిచే అవకాశం ఉంది. ఈయన పరిపాలన ఉంది ఇక్కడ, ఎమ్మెల్యే పరిపాలన ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పర్వాలేదు. ఈయనకి వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు పోటీ పడుతున్నారు. ఇద్దరిలో ముఖ్యమంత్రి గెలిచే అవకాశం ఉంటుంది. స్టేట్ మొత్తం అయితే మనకు ఐడియా లేదు. ఇప్పుడు ప్రజెంట్ న్యూస్ చూడటం అయితే మాత్రం టీడీపీ
ఫామ్ అవుతుందని అనుకుంటున్నారు. టీడీపీ వస్తుందని. ఇప్పుడు ఆ కూటమి కరెక్ట్ అని అంటారా? పవన్ కళ్యాణ్ గారు తను కలిసి కలవడం, ఆ పోటీ, ఆ కూటమి కరెక్ట్ అని అంటారా? అంతకుముందు చేశారు కదా, అంతకుముందు ఒకసారి చేశారు కదా కలిపి. ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుంది అనుకో. అదే జరుగుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ రావాలనుకుంటున్నారా? రావచ్చు అని అనుకుంటున్నాం.